హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. Okay, so me person, current energies, me energies, and the future of your relationship. ఏంటో చూద్దాం. ఓకే, సో మీ పర్సన్ చాలా డిస్టర్బ్డ్ ఉన్నారు. మేబీ ఈ పర్సన్ తన పాస్ట్ కోసం చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు, ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు. సో ఈ ఓవర్ థింకింగ్ మీ పర్సన్ని ట్రిగ్గర్ చేసేస్తుంది. ఇక్కడ అసలు మీ పర్సన్కి లైఫ్ పైన ఇంట్రెస్ట్ అనేది పోయేటట్టు చేస్తుంది ఈ ఎనర్జీ. ఓకే, సో మీ పర్సన్ ఏదో రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంది మీ పర్సన్కి. మేబీ రీసెంట్లీ తన లైఫ్లోకి వచ్చిన రిలేషన్షిప్ అది. అండ్ ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ ఆప్షన్స్ ఉన్నా కూడా ఆప్షన్స్ అన్నీ క్లోజ్ చేసి పెట్టుకున్నారు. ఓకే, అండ్ అందులో ఒక రిలేషన్లో ఒక డీప్ రిలేషన్, అది కూడా మీ పర్సన్కి ఫేవరబుల్గా లేదు. మేబీ ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ మెయిన్లీ ఫినాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నారు, కానీ అది ఎవరికి చెప్పడం లేదు. ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా ఎవరు హెల్ప్ చేయరు ఈ పర్సన్కి. సో అలా ఎవరితోనూ షేర్ చేసుకోకుండా తన ప్రాబ్లమ్స్ తనవే అన్నట్టుగా ఉంటున్నారు. చాలా కామ్గా ఉంటున్నారు, బట్ సాడ్నెస్, లోన్లీనెస్ మాత్రం కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, బట్ స్టిల్ ఈ పర్సన్కి తన మైండ్లో ఒక తన లైఫ్లో తను కలిసిన వాళ్ళందరిలో, అంటే తన లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, వాళ్ళలో తనకి సపోర్ట్ ఇచ్చింది ఎవరు, అండ్ తనని చాలా ఎఫెక్షనేట్గా చూసుకున్నది ఎవరు అని అంటే తన మైండ్లో ఫస్ట్ వచ్చే పేరు మీదే. మీరే చూసుకున్నారు తనని చాలా ఎఫెక్షనేట్గా, లైక్ ఒక ఫాదర్ ఆర్ మదర్. అండ్ ఈ పర్సన్ అదంతా కూడా మర్చిపోలేకపోతున్నారు. ఈవెన్ దో మీరు ఈ రిలేషన్షిప్ నుండి ఆర్ ఫ్రెండ్షిప్ నుండి వాకవే చేసినా కూడా మీ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని అందరితో కంపేర్ చేసి చూసుకుంటే మీరు ఒక ఎర్త్ ఏంజల్ అనే చెప్పాలన్నమాట. సో అంతలా ఉన్నాయి మీ ఎనర్జీస్, వెరీ హై వైబ్రేషన్లో ఉన్నారు మీరు. బట్ ఈ పర్సన్ లో వైబ్రేషన్ పీపుల్తో కనెక్ట్ అయి ఉన్నారు. సో ప్రజెంట్ ఏంటంటే మీ పర్సన్ మైండ్లో ఉన్నది మీతో రీకనెక్ట్ అవ్వాలి అండ్ మీకు ఆఫర్ ఇవ్వాలి. ఆఫర్ అంటే రిగార్డింగ్ రిలేషన్షిప్. మేబీ ఈ పర్సన్ ప్రపోజ్ చేయొచ్చు మీకు, సడన్లీ ప్రపోజ్ చేస్తారు. ఈ పర్సన్ ఏంటంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసుకుని మిమ్మల్ని వెయిట్ చేయిస్తూ అండ్ తన టైం కూడా వేస్ట్ చేసుకుంటూ అండ్ అదర్ ఆప్షన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ తన లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. తనకు ఎక్కడ సక్సెస్ అనేది లేదు, కెరీర్ ఆర్ ఎనీథింగ్ అనేది ఇప్పుడు తన మైండ్లో చాలా ఒక డిస్టర్బింగ్ ఎనర్జీ అనమాట. సో ఇక్కడ మీ పర్సన్ ఎంత ట్రై చేసినా ప్రాబ్లమ్స్ అన్నిటినీ వదిలేద్దాం, చాలా ప్రశాంతంగా ఉందామని ఎంత ట్రై చేసినా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ వచ్చి మీ పర్సన్ని ట్రిగర్ చేస్తూనే ఉన్నాయి. సో ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నది ఏంటి అని అంటే మీతో రీకనెక్ట్ అవ్వాలి. మీతో రీకనెక్ట్ అయితే ఈ పర్సన్కి చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ చాలా ధైర్యంగా కూడా ఉంటుంది. సో ఈ ఎనర్జీస్ మీ పర్సన్కి చాలా ఇష్టం. సో అందుకే ఇక్కడ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ పర్సన్. ఇప్పుడు
ఇన్ ద రీసెంట్ పాస్ట్ మేబీ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు, లేదా మీరు అలా ఫీల్ అయి ఉండొచ్చు. బట్ మీ పర్సన్కి ఇక్కడ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అలా మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. మీరు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని మీరు వాకవే చేసి ఉండొచ్చు. ఓకే, బట్ ఎనీ హౌ ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీ లైఫ్లో మీ ఇద్దరిది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరిద్దరూ మళ్ళీ రీయూనియన్ అవ్వడం అనేది ఇక్కడ 100% కనిపిస్తుంది. సో ఆల్రెడీ మీరు కమ్యూనికేషన్లో ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. బట్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ ఫస్ట్ వీక్లో కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. అండ్ ఈ పర్సన్ ఈ అక్టోబర్ లైక్ 27th ఆర్ 23rd ఆర్ నవంబర్ ఫస్ట్ వీక్ ఏదో చేయబోతున్నారు, సంథింగ్ ప్రొఫౌండ్ అనమాట. అంటే మీరెప్పుడు మీ పర్సన్ అలా చూసి ఉండరు, అలా మాట్లాడడమో లేదా అలా చేయడమో ఏదో ఒక పని అంత డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ ఇయర్ ఎండ్ కల్లా మీరు ఒక స్టేబుల్ రిలేషన్షిప్లోకి వస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏరీస్ సీజన్ నెక్స్ట్ ఇయర్ 2026 అరౌండ్ మార్చ్ ఏప్రిల్. ఓకే, ఆ టైంకి మీ రిలేషన్షిప్కి ఒక లేబుల్ అనేది వేస్తారు. ఓకే, సో ఇదంతా కూడా అప్పటి వరకు మీరు కలుసుకోరా, మాట్లాడుకోరా, ఇలానే ఉంటారా అనేది మీకు డౌట్ రావచ్చు వెంటనే. కానీ అలా కాదు, మీ మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది, మీటింగ్స్ ఉంటాయి, అవుటింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఆ రిలేషన్షిప్కి ఒక లేబుల్ అనేది ఉండదు. ఓకే, సో ఆ లేబుల్ వేసేది నెక్స్ట్ ఇయర్. సో బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వాలి అని అంటే ఇక్కడ చాలా రిస్క్ అనేది ఉంటుంది మీ పర్సన్ సైడ్ నుంచి. ఓకే, ఆ రిస్క్ అంతా కూడా తీసుకొని మరి మీ పర్సన్ మీ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయటమో లేదా మీ లైఫ్లోకి రావడమో జరుగుతుంది. అండ్ వచ్చిన తర్వాత అంతా కూడా మళ్ళీ క్లియర్ అవుతుంది అన్నమాట. ఈ పర్సన్ ఏంటంటే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు మీతో రిలేషన్షిప్ కావాలి అని చెప్తారు. అంటే మీ పర్సన్కి మీతో రిలేషన్ అనేది ఉండాలి. అండ్ అది కూడా ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అండ్ ఒక రెస్పెక్ట్ఫుల్ రిలేషన్షిప్. ఏదో జస్ట్ క్యాజువల్ రిలేషన్ ఆర్ ఫ్రెండ్షిప్ కాదు. ఓకే, సో అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ కొన్ని డిఫరెంట్ ఎనర్జీస్ అయితే మీరు చూస్తారు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. మీరు ఎలా ఉన్నారంటే మీ ప్రజెంట్ ఎనర్జీస్ మీరు చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎలా అంటే మీరు మీ పర్సన్తో మీ లైఫ్ని విజువలైజ్ చేసుకొని మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ ఒక్కొక్కసారి మీ సెపరేషన్ని తలుచుకొని సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు. టీయర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీ సైడ్. మీరు కూడా స్లీప్లెస్ నైట్స్ అనేవి గడుపుతున్నారు ఇక్కడ. ఓకే, అండ్ మార్నింగ్ టైం మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మీ పర్సన్తో మీరు మీ ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకుని అదంతా విజువలైజ్ చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ లైక్ గోయింగ్ టు పిక్నిక్ ఆర్ టెంపుల్స్ ఆర్ ఎనీ పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి చోటకు వెళ్ళినట్టు ఇదంతా కూడా మీరు విజువలైజ్ చేసుకుంటున్నారు. ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో ఈ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది యూనివర్స్ మీకు ఒక బ్లెస్సింగ్గా ఇస్తుంది, దిస్ న్యూ మూన్. ఓకే, ఈ న్యూ మూన్ తర్వాత, ఈ అమావాస్య తర్వాత మీ లైఫ్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఒక న్యూ పర్సన్ ఎవరో వస్తారు మీ లైఫ్లోకి. అండ్ సడన్లీ మీ ఇద్దరి మధ్య పరిచయం ఉండదు, ఏముండదు. బట్ ఈ పర్సన్ ఎలా మాట్లాడతారంటే దట్ న్యూ పర్సన్ మీరు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టుగా చాలా ఓపెన్గా తన ఫీలింగ్స్ని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ బీ కేర్ఫుల్, అదంతా కూడా నిజం కాదు, జస్ట్ ఫర్ అది అంతా కూడా వాళ్ళ ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఇంటిమసీ.
ఓకే. ఆర్ జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది వాళ్ళ ఇంటెన్షన్. అదొక ప్యూర్ ఇంటెన్షన్ కాదు, ప్యూర్ ఎనర్జీ కూడా కాదు, ప్యూర్ అంటే ఒక జెన్యున్ పర్సన్ కూడా కాదు. ఆ పర్సన్ ఎవరో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తనంత తన మెసేజెస్ ఆర్ కాల్స్ అలా ఉంటాయన్నమాట. ఓకే. అది ఎలా ఉంటుందంటే మీకు వినడానికి కొన్ని ఒక లైఫ్ టైం అంతా మీకోసమే వెయిట్ చేస్తున్నట్టు, అండ్ సడన్లీ మీరు కనపడితే తన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక మొత్తం మీకు చెప్తున్నట్టు అలా ఉంటాయి. కానీ అదంతా కూడా ఒక ఫేక్ ఎనర్జీ. ఓకే. జస్ట్ మిమ్మల్ని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి అదంతా ఒక గేమ్ అన్నమాట. సో ఆ ట్రాప్లో పడిపోకండి దయచేసి, చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ సో నెక్స్ట్ అసలు మీరేం చేయబోతున్నారంటే, మీరు చాలా ప్రశాంతంగా కమ్యూనికేట్ చేస్తారు మీ పర్సన్తో, అండ్ మీ పర్సన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ చాలా సైలెంట్గా ఉంటారు, వెరీ సైలెంట్. అంటే అది ఆ సైలెన్స్ ఎక్కువైపోతే ఏమవుతుంది, మనం బెలూన్లో గాలి ఎక్కువైపోతే ఏమవుతుంది, బెలూన్ బర్స్ట్ అయిపోతుంది. సేమ్ వే ఇక్కడ సైలెన్స్ ఎక్కువైపోతే ఆ ఎమోషన్స్ బర్స్ట్ అయిపోతాయి. సో అలా మీకు మీ పర్సన్ దగ్గర నుండి అన్ఎక్స్పెక్టెడ్ మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తాయి. అది కూడా ప్రపోజల్ ఉంటుంది దాంతో. మీకు అనిపిస్తుంది ఈ పర్సన్కి ఏమైంది సడన్లీ, మీరు అలాంటి మాటలు మాట్లాడలేదు, మీ పర్సన్ ఎందుకు అలాంటి సడన్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అనిపిస్తుంది మీకు. బట్ అదంతా ఏంటంటే మీ పర్సన్ ఇప్పటి వరకు హైడ్ చేస్తూ వచ్చిన ఎమోషనల్ ఎనర్జీ అన్నమాట. ఓకే. ఇక్కడ మీ పర్సన్ మీకేం చెప్పబోతున్నారంటే, తన కోసం వెయిట్ చేయమని చెప్తున్నారు. ఓకే. తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి, అండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని మీ దగ్గరికి రావాలి అంటే అట్లీస్ట్ 2-3 వీక్స్ పట్టొచ్చు. 2-3 వీక్స్లో ఒకవేళ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే అవి ఎక్కడ ఉన్నామో అక్కడే వదిలేసి మరీ మీతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఈ వీక్ అంతా కూడా మీకు ఈ సైలెన్స్లోనే అయిపోతుంది. అండ్ ఇన్ కేస్ ఈ వీక్లో మీరు మీ పర్సన్కి మెసేజ్ చేసినా కూడా తను కొంచెం ఒక వేగ్ ఎనర్జీలో రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రిప్లై ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు ప్రపోజ్ చేసినా లేదా మీరు ఏదైనా ఫ్రెండ్షిప్ కోసం మాట్లాడినా మీ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతారంటే, ఇప్పుడు కాదు, నాకు ఈ ఫ్రెండ్షిప్ ఆర్ లవ్ ఇలాంటి వాటి మీద దేని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇదంతా ఫేక్, నేను సింగిల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలనుకుంటున్నా, ఇలాంటివి చెప్పి మీకు అవాయిడ్ చేస్తారు. బట్ డీప్ డౌన్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అది ఎక్స్ప్రెస్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకనంటే ఇక్కడ ప్లానెట్స్ సపోర్ట్ చేయట్లేదు మీ పర్సన్కి అండ్ మీకు కూడా. సో మీరు మీ సోల్మేట్ని, మీ ట్విన్ ఫ్లేమ్ని కలవాలి అని అంటే ఈ న్యూ మూన్ అవ్వాలి, అండ్ 4 or 5 days అవ్వాలి. 4 or 5 days ఆఫ్టర్ దిస్ న్యూ మూన్ మీ సోల్మేట్ ఆర్ మీ ట్విన్ ఫ్లేమ్, మీ ఫ్యూచర్ స్పౌస్ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మీరు ప్రపోజ్ చేయక్కర్లేదు, మీరు మాట్లాడనక్కర్లేదు, మీ పర్సనే సడన్లీ ఓపెన్ అప్ అవుతారు. అండ్ తను ఎలా ఫీల్ అవుతారంటే, ఓకే, ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు మీ పర్సన్కి ప్రపోజ్ చేశారు, ఆర్ మీరు మీ పర్సన్కి చాలా సపోర్టింగ్గా ఉండేవారు అన్ని విషయాల్లో, ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారా అని టెస్ట్ చేయడానికి మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ తనకేమనిపిస్తుందంటే, తను ఇంకేదో సాడ్ ఎనర్జీలో ఉండి మిమ్మల్ని వదిలేసుకుంటే ఇన్ ద ఫ్యూచర్ మీలాంటి వాళ్ళు తన లైఫ్లోకి దొరకరు, లైఫ్లోకి రారు కూడా తనకి. సో అలా మిమ్మల్ని మళ్ళీ తనంతట తానే వచ్చి మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది. అండ్ అది కూడా మీకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. ఓకే. సో ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా తెలుస్తుంది ఇక్కడ. ఓకే. న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి.
అండ్ మీరిద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఇద్దరూ కలిసి న్యూ బిజినెస్ ఏదో స్టార్ట్ చేయబోతున్నారు యాజ్ పార్ట్నర్స్ రిలేటెడ్ టు మ్యూజిక్ ఫర్ సమ్ ఆఫ్ యూ అండ్ రిలేటెడ్ టు మ్యూజిక్ ఆర్ ఆర్ట్ అలాంటిది ఏదో బిజినెస్ చేయబోతున్నారు మీరిద్దరూ కలిసి ఇన్ ద నియర్ ఫ్యూచర్. మీరిద్దరూ ఆ బిజినెస్లో పార్ట్నర్స్గా ఉంటారు. ఓకే, మీరు మీ ఇద్దరి రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని రిస్క్స్ వచ్చినా మీ పర్సన్ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు, కానీ బ్యాక్ స్టెప్ మాత్రం వేయరు. ఓకే, మీకు చాలా సపోర్టింగ్గా ఉండాలని కూడా డిసైడ్ అవుతారు ఈ పర్సన్. ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, కానీ అదంతా కూడా తనకి తానే కన్ఫర్మ్ చేసుకోలేదు. ఇంకా తన మైండ్లో అలాంటి థాట్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు మీతోనే కలిసి ఉండాలి, మీతో కలిసి బిజినెస్ చేయాలి, ఆర్ లైఫ్ అంతా మీతోనే కలిసి ఉండాలి, ఇలాంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఈవెన్ దో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా కూడా మీ పర్సన్కి పెద్దగా ఇట్ డజంట్ మేక్ ఏ డిఫరెన్స్. ఎందుకంటే మీ పర్సన్కి నచ్చితే చాలు, ఎవరు ఎలా అనుకున్నా పర్వాలేదు. ఆ టైప్లో కొన్ని రెబలిక్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఓకే, సమ్ స్టబాన్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఈ పర్సన్కి ఉన్న మైండ్ సెట్ ప్రకారం రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, ఎవరినైతే తను ఇష్టపడతారో వాళ్ళనే మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ తన మనసులో లేని వాళ్ళని తన దృష్టితో చూడలేరనమాట. సో అంత జెన్యూన్ ఎనర్జీగా షిఫ్ట్ అయింది ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అలా లేదు ఎనర్జీ మీ పర్సన్ది. అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా పర్వాలేదు, ఏ మ్యారేజ్ అయినా పర్వాలేదు, ఆర్ ఎనీ రిలేషన్షిప్ అయినా పర్వాలేదు, తనకి హ్యాపీనెస్ ఇస్తే చాలు అనుకునేవారు. బట్ నా కొంచెం తన థాట్ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ అయింది. ఓకే, సో అలా ఉంది ఇక్కడ. జస్ట్ విదిన్ 2 వీక్స్ మీరిద్దరూ మళ్ళీ రీయూనియన్ అవ్వడం అనేది జరుగుతుంది. 100% రీయూనియన్ అనేది కనిపిస్తుంది. అండ్ లాట్ ఆఫ్ మెసేజెస్, లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇక్కడ. రెసిప్రోసిటీ కనిపిస్తుంది. అంటే మీరు చాలా మాట్లాడుకుంటారు, ఆన్లైన్ చాటింగ్ కనిపిస్తుంది ఇక్కడ. బట్ మీ పర్సన్ కేర్ఫుల్గా ఉండాలి అక్కడ. ఏంటంటే చాటింగ్ చేసేటప్పుడు ఆ మెసేజెస్ ఎవరైనా చూడటం కానీ, లేదా ఎవరితో మాట్లాడుతున్నారని అడగటం కానీ అలాంటిది ఏదో జరుగుతుంది. సో మీ పర్సన్ కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 10 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్